క్రానిక్ స్మోకింగ్ వల్ల స్కిన్లో ముడతలు పడి వయసు ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. తర్వాత స్కిన్కే కాకుండా కళ్ళలో కూడా క్యాట్రాక్ట్ లాంటివి దృష్టి లోపాలు చాలా తొందరగా వస్తుంది స్మోకింగ్ చేసిన వాళ్ళలో. తర్వాత పళ్ళు ఊడిపోవడాలు, తర్వాత ఈ దవడలు, ఈ గమ్స్లో బ్లీడింగ్ లాంటివి రావడాలు, గమ్స్ స్వెల్లింగ్ రావడాలు కూడా అవుతుంటాయి. క్యాన్సర్ లంగ్స్లోనే కాకుండా క్యాన్సర్, కడుపులో క్యాన్సర్ రావచ్చు, ఇంటెస్టైన్లో క్యాన్సర్ రావచ్చు, యూరినరీ బ్లాడర్లో, రెక్టంలో, కోలాన్లో కూడా క్యాన్సర్ రావచ్చు. తర్వాత కళ్ళ చూపు తగ్గడము, తర్వాత మనకు వీక్నెస్ లాంటివి రావడము, తొందరగా టైర్డ్ అయిపోవడము, ఫ్రెష్గా ఫీల్ కాకపోవడం, ఇలాంటివన్నీ స్మోకింగ్ లక్షణాలు. చాలామంది స్మోకింగ్ చేసిన వాళ్ళు డిపెండెంట్ అవుతారు. డిపెండెన్సీ అంటే దాని మీద ఆధారపడి ఉంటారన్నమాట, మానుకోలేరు. అటువంటి వాళ్లకు మేము డాక్టర్స్ కొన్ని టిప్స్ ఇస్తాం, కొన్ని సలహాలు, కొన్ని చిట్కాలు ఇస్తాం అన్నమాట. కొంతమంది స్మోకింగ్ వదిలేస్తారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏమో అసలు దే కెనాట్ స్టాప్. అంటే ఫస్ట్ ఏంటంటే మన లోపల మనకు పట్టుదల ఉండాలి, నేను స్మోకింగ్ మానేస్తాను. దానికి ఎందుకంటే ఈ స్మోకర్స్కే కాకుండా ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు, అంటే ప్యాసివ్ స్మోకింగ్. ఇంట్లో వాళ్ళకి కూడా స్మోకింగ్ చేయని ఫ్యామిలీ మెంబర్స్ కూడా, పిల్లలకి కూడా ఈ స్మోక్ వల్ల వచ్చే దుష్పరిమాణాలు ఉంటాయి. కాబట్టి ఈ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, సోషల్ సపోర్ట్ కూడా వాళ్ళు ముఖ్యం అన్నమాట. ఫస్ట్ మీకు స్మోకింగ్ నేను మానుకోవాలి అని మనసులో ఒక దృఢంగా నిశ్చయం చేసుకోవాలి. దాని తర్వాత సెల్ఫ్ మోటివేషన్, అది ఒక చాలా ఇంపార్టెంట్. అయితే ఈ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కొన్ని అడ్వైజెస్ ఇస్తుంటారు. ఏంటంటే ఎలా స్మోక్ క్విట్ చేయాలి అంటే, కొన్ని అలవాట్లు, కాఫీ తాగానే స్మోక్ చేయాలని అలవాటు. అటువంటి వాళ్ళు కాఫీ మానేసి టీ కిందకి వచ్చేస్తే కొంత మట్టుకు మనం స్మోకింగ్ తగ్గించే వాళ్ళం అవుతాం. కొంతమంది స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ రెండు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆల్కహాల్ తీసుకోగానే వాళ్ళకి స్మోకింగ్ చేయాలని ఒక క్రేవింగ్ వస్తుందన్నమాట. ఆ క్రేవింగ్ రావద్దంటే ఆల్కహాల్ మానేస్తే ఈ సిగరెట్ స్మోకింగ్ క్రేవింగ్ కూడా తగ్గుతుంది. అలానే మేము కొన్ని మందుల సహాయంతో కూడా ఈ స్మోకింగ్ క్విట్టింగ్ను ఇంప్రూవ్ చేయగలుగుతాం. కొంతమందికి యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అని ఉంటాయి, కొన్ని మందులు. అంటే మీకు లోపల సిగరెట్ కాల్చాలి అన్న ఒక ఇంట్రెస్ట్ తగ్గించడానికి మందులు. తర్వాత స్మోకింగ్ ఎవర్షన్ డ్రగ్స్ అని కూడా ఉంటాయి, అంటే మీకు సిగరెట్ తాగిన తర్వాత న్యాచురల్గా వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా స్టాప్ చేసే మందులు ఉంటాయి. దాని తర్వాత నికోటిన్ ప్యాచెస్ అని, నికోటిన్ గమ్ అని, ట్యాబ్లెట్స్ అని వస్తాయి, లాజెంజెస్ అంటే చప్పరించే బిళ్ళలు లాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ హెల్ప్ చేయొచ్చు మేము యాజ్ ఎ డాక్టర్స్. క్రానిక్ స్మోకర్స్ వాళ్ళు స్మోకింగ్ మానలేకపోతున్నారు, అటువంటి వాళ్ళకి నికోటిన్ ప్యాచెస్ ఒక 3-4 వీక్స్ డోస్ తగ్గిస్తూ ఇస్తే ఇప్పుడు ఈ స్మోకింగ్ క్విట్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి.